ఓకే. రైట్. అందరికి వందనాలు. ఓకే. రైట్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఆహ్, ఓకే. ఓకే. హ్మ్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆహ్, 144వ కీర్తన మనం చూద్దాం. ఆ 12వ వాక్యం, 144వ కీర్తన, ఆ 12వ వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి. మా మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ ఉంది. ఇది మనం ఈ రోజున ఈ వాక్యం గురించి నేను చెప్పట్లేదు, ఊరికే చదివించాను. దానితో పాటుగా ఇంకొక మాట కూడా బైబిల్‌లో నుంచి మనం చూద్దాం. అది పరమ పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నా పావురము నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఈ మాట చూద్దాం. అలా పోయిన నెలలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు. ఆ టైంలో నేను కూడా ఒక మాట చెప్పాను ఇదే పుస్తకంలో నుంచి. 2వ అధ్యాయం 5వ వచనం, 5:2లో పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో నా పావురమ నిష్కలంకురాల అనే మాట చెప్పడం జరిగింది. అంతా నేను విస్తారంగా నేను చెప్పలేదు, కానీ పావురము అంటే నీవు నేను అని, పావురం అంటే సంఘము అని, అంటే నిన్ను నన్ను కానీ లేదా సంఘాన్ని కానీ దేవుడు నిష్కలంకురాల అని పిలుస్తూ ఉన్నాడు. అంటే పవిత్రురాల లేదా పరిశుద్ధమైన దానా అని దేవుడు మన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అదేనమాట. అయితే మనం అట్లా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలా ఉన్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకోవాలి. నిష్కలంకంగా ఉండడానికి లేక పరిశుద్ధులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన ద్వారా సంఘానికి కానీ కుటుంబానికి కానీ నష్టం జరగకూడదు. దేవుడు మన మీద ఎంతో హోప్స్ పెట్టుకొని నిష్కలంకురాల అని పిలిచాడు కదా, దానికి తగిన విధంగా మనం బ్రతకాలి, జీవించాలి అని ఆ మాట చెప్పడం జరిగింది. అది 4th వీక్ అనుకుంటా పోయిన నెలలో. అందుకు 3rd వీక్ కూడా నేనే వచ్చాను ఇక్కడికి. ఆ రోజు కూడా ఆశా నిగ్రహం గురించి చెప్పినట్లుగా ఉంది, సెల్ఫ్ కంట్రోల్. ఈ రోజున నేను చెప్పాలనుకున్నది వేరే చెప్తాను. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఇది ఫస్ట్ ఏం మాట చెప్పాలని చూస్తూ ఉంటే నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు దొరికింది నాకు ఇది 6వ అధ్యాయం 9వ వచనాన్ని అన్న ఆరాధన చెప్తున్నప్పుడు నేను చూశాను. అది నా పావురము నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు. ఇందులో మనకు ఆమె లేదా ఒక తల్లి కనబడుతుంది పేరు, కింద బిడ్డ, తల్లి బిడ్డ, తల్లి బిడ్డ పదాలు కనపడుతున్నాయి. నేను మా సంఘంలో ఇట్లా చెప్తూ వచ్చిన 24వ సంవత్సరం నుంచి 4 ఆదివారాలు కదా,
మొదటి వారం ఏదన్నా ఒక వాగ్దానంతో కూడిన సందేశం ఇవ్వాలని, రెండవ ఆదివారం ఒక ఫ్యామిలీకి సంబంధించిన మాట చెప్పాలని, మూడవ ఆదివారం నేను ఇక్కడికి వస్తాను, నాలుగో ఆదివారం సంఘక్షేమాన్ని కూర్చుని రక్షణ సందేశం ఇట్లా ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ కూడా అప్పుడప్పుడు కొన్ని చెప్తా వస్తున్నాం. అందులో ఫ్యామిలీకి కోసం చెప్పాలని నేను అనుకుంటున్నప్పుడు నేను ఒక సందేశం తీసుకొని తయారు చేసుకున్నాను. ఈ రోజున కొత్తగా ఈ పదం తీసుకోవటం జరిగింది. అదేది, ఆమె తన తల్లికి కుమార్తె, ఒకతే కుమార్తె, ఆమె కన్న తల్లికి ముద్దు బిడ్డ. ఎవరైనా బిడ్డలను ముద్దు బిడ్డలుగా చూస్తారు, వెండి అని బంగారం అని పిలుస్తూ ఉంటారు. రైట్, ముద్దు బిడ్డ అని పిలవడం మంచిదే, బంగారు అని పిలవడం మంచిదే, బంగారు అని పేరు పెట్టుకోవటం కూడా మంచిదే. అయితే ఆ బిడ్డలు ఎలాంటి వారిగా ఉండాలి, ఎలా ఉండాలి అనే మాట మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మనందరికీ బాగా తెలిసినటువంటి మాట మీ దృష్టికి తీసుకొస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు, 5 వచనాలు చాలు. ఇందులో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్న ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అతడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచు ఉండెను. చాలు. ఇక్కడ ఇంతకుముందు సహజంగా ఎవరైనా ఒకరి మీదకి ఒకరు యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో గెలిచిన వారు ఓడిపోయిన వారి మీద ఆధిపత్యం చలాయిస్తారు. ఆ దేశాన్ని వారి కంట్రోల్లోకి తీసుకోవడం అని, ఆ దేశాన్ని వీరే పరిపాలించడం కానీ, లేదా సరే నాకు గెలిచాం మనకు వాళ్ళతో ఏం పని లేదులే అని ఆ దేశంలో ఏవైనా విలువైనవి ఉంటే వాటిని పట్టుకొని వెళ్ళిపోవటం వారికి అలవాటు. అట్లానే ఈ సిరియా దేశమే సైన్యాధిపతి ఒక రోజున యెరూషలేం ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయినప్పుడు వారి దేశానికి, వారి ఇంటికి వెళ్ళిపోతూ ఒక చిన్న అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు. చిన్నది అని రాయబడింది. వయసు ఎవరికి తోచింది వారు చెప్తూ ఉంటారు. అంటే పెద్దలు వారి విశ్లేషణ, వారి వివరణ. మనకైతే బైబిల్లో లేదు, చిన్నది అని రాయబడింది. అంటే చిన్న వయసు కలిగిన అమ్మాయి అయి ఉండవచ్చు. అయితే ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళారు. తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఆ పని మనిషిగా పెట్టుకున్నారు. ఇంట్లో అంటే ఆ యజమానురాలికి సహకారి, అదే మాట రాయబడింది అక్కడ. తన భార్యకు ఆమె సహాయం చేసేదిగా, భార్యకు పరిచారము చేయుచు ఉండేను. ఆమెకు అన్ని వీటిల్లో, ఇంట్లో వంటలు ఇలాంటి అన్ని పనులలో ఆమెకు సహకారిగా ఉంటా వచ్చింది. ఈయన బయట ప్రపంచానికి సిరియా దేశం గురించి బాగా తెలుసు. సిరియా దేశం యొక్క సైన్యాధిపతి నయమాను అని తెలుసు. మనకు బయట ఒక 2 పదాలు ఉన్నాయి. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును. ఇంకా చెప్పాలంటే పైన పటారం లోన లోటారం అని కూడా అంటారు కదండి. అట్లా సిరియా రాజు ఉన్న అవుట్లుక్ మాత్రమే ప్రపంచానికి తెలుసు. ఆయన చాలా పరాక్రమశాలి, చాలా ధైర్యశాలి. సిరియా దేశానికి అనేక మార్లు విజయాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఒకరిద్దరికి మాత్రమే ఆయన పర్సనల్ విషయాలు తెలుసు. ఇక్కడ ఈ స్టోరీ చదువుతూ ఉంటే అర్థమయ్యేదంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఇతను కుష్ఠరోగం కలిగిన వాడని తెలుసు. సహజంగా కుష్ఠరోగం ఉన్న వారిని ఏం చేస్తారంటే ఊరు వెలుపల ఒక పాక వేసి
అక్కడ ఉంచుతారు, సపరేట్గా ఉంచి సపరేట్ పళ్ళెం, సపరేట్ గ్లాస్. ఎంత ధనవంతుడైనా ఐశ్వర్యవంతుడైనా అతను అన్నైనా తమ్ముడైనా తల్లైనా చేలైనా దూరం పెట్టవలసిందే. ఎందుకంటే అది అంటురోగం. అది ఇంటిలో ఉంటే అందరికీ అంటుకుంటుంది, అందరికీ అంటుకుంటుంది. కాబట్టి వారిని నిర్దాక్షిణ్యంగా ఊరి బయటకు పంపించేవారు, ఊరి వెలుపల పెట్టేవారు. సహజంగా ఇంటిలో ఎవరైనా అందరూ చాలా కొద్దిగా ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి, స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి, అందులో భాగంగా ఒక దినాన అతడు ఆ ఇంటిలో మనకు తెలుసు మనం ఎట్లా ఉంటామనేది, ఆ విధంగా ఉంటూ ఉండగా ఎలా చూడ్డానికి అవకాశం దొరికిందో తెలియదు. ఆ చిన్నదా ఆ నయమోని యొక్క శరీరాన్ని చూడ్డానికి ఆమెకు చూసింది, చూడ్డానికి అవకాశం దొరికింది అనేకంటే చూసింది అని చెప్పడం మంచిది. అలా చూసేసరికి ఆమెకు ఒక్కసారిగా భయం వేసింది. ఇదేంది ఎప్పుడు చూడలేదు, ఈయన ఇట్లా ఉండేది, అంతే పచ్చి పుండ్లు గాయాలు, చాలా భయంకరంగా ఉంది అని యజమానురాలకి కూడా తెలియనట్టుగా ఈమె ఇలా అమ్మ అయ్యగారికి ఆ ఒంట్లో ఏదో బాగలేదు, ఏదో అట్లా ఉంది ఇట్లా ఉంది అన్నట్టుగా ఈమె వెళ్ళి చెప్పడం ద్వారా ఆమె ఏం చెప్పిందంటే, అమ్మ ఆ అయ్యగారికి ఆరోగ్యం బాగాలేదు, ఇది పరిస్థితి, పలానా రోగం, నువ్వు కూడా ఎవరికి చెప్పవాకు, చెప్తే ఈయన తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు, అప్పుడు మనం ఒంటరి వాళ్ళం అవుతాం, మేము కూడా ఎవరికి చెప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం కాబట్టి నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు, నువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అక్కడికి బానిస పిల్లగా తీసుకురాబడింది కదండి. ఇప్పుడు ఇంట్లో పని పిల్లగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని వారి అమ్మ నుండి, నాన్న నుండి, కుటుంబము నుండి, దేశం నుండి వేరు చేశారు. అమ్మ ప్రేమకు దూరమైంది, నాన్న ప్రేమకు దూరమైంది, ఆ స్నేహితులు, ఆ దేశం, ఆ కల్చర్, ఆ పరిస్థితులు, ఆరాధన, సహవాసం, మందిరం, ఇవన్నిటికీ ఆ అమ్మాయి దూరమైంది. ఈ దేశంలో ఆరాధన ఉందా? లేదు. సహవాసం ఉందా? లేదు. యేసు ప్రభు దేవుడు అనేవాడు ఉన్నారా? ఎవరు లేరు. అది పరిస్థితి. అమ్మాయి అంటే ఎంత కోల్పోయిందో ఆధ్యాత్మికంగా, శారీరకంగా కూడా, కుటుంబ ప్రేమ లేక ఆ తల్లిదండ్రుల యొక్క ఆ ఫెలోషిప్ కానీ, ప్రేమ కానీ, అన్నిటికీ దూరమైన ఆ పిల్ల ఇప్పుడు ఆ పరిస్థితులు అతనికి అన్నప్పుడు ఒకవేళ శారీరకంగా ఆలోచన చేస్తే అమ్మాయి ఎట్లా వ్యవహరించాలంటే, వీడికి తిక్కు కుదరాలి, ఇట్లా జరిగింది, మా అమ్మకు దూరం చేశాడు, మా నాన్నకు దూరం చేశాడు, మా సహవాసం లేకుండా చేశాడు, ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటున్నారని అనాలి కదండి. కానీ ఆ అమ్మాయి ఏం చెప్తా ఉందంటే, చూడండి అక్కడ 4వ వచనములో, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో చెప్పారు. ఎక్కడ కూడా నయమానికి ఇట్లాగే జరగాలి, తిక్క కుదిరిందని కానీ, లేక నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్గా మాట్లాడటం అమ్మాయిలో మనం చూడలేం. పేరుకు చిన్నదే కానీ చాలా పెద్ద మనసు కలిగినదిగా కనబడుతుంది. మన బిడ్డలు, మనము మన పిల్లలు అని నేను ఇట్లా చెప్పాలనుకున్నాను. మనము మన పిల్లలు ఎలా ఉండాలి అంటే, దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండాలి, లేక పంచేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను చూపేవారిగా ఉండాలి. ఈ రోజున ప్రేమను గురించి మాట్లాడేవారు ఉన్నారు, అందరూ మాట్లాడతారు. గాడ్ ఈజ్ లవ్ అనడం చాలా ఈజీ, అదేం కష్టమేం కాదు. కానీ ఆ దేవుని ప్రేమను గురించి మాట్లాడటం కానీ, దేవుని ప్రేమను గురించి చెప్పడం కానీ చాలా తేలిక, చాలా ఈజీ. కానీ ఆ దేవుని ప్రేమను చూపించడం అది కష్టమైన పని అన్నమాట. అది ఒక ప్రాక్టికల్ భక్తి మనము చేయవలసిన వారమై ఉన్నాం.
ఈ అమ్మాయిలో మనం నేర్చుకునేది ఏంటంటే ఈ చిన్నదానిలో దేవుని ప్రేమను చూపిస్తూ ఉంది. మా ఆ, ఆ, మూడవ వచనంలో, అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అంటే వారి ఎడల ఆమె తన ప్రేమను చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. ఈ రోజున మనం కలిగి ఉండవలసింది దేవుని ప్రేమ, మనం చూపించవలసింది దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంది? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. దేవుని నమ్మిన బిడ్డలంగా మనము కూడా దేవుని ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం రాయబడింది మాట ఏంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన లోకములో ఉన్నదాన్ని ఆయన ప్రేమించినట్లుగా చూస్తున్నాం. ప్రేమకు గుర్తు ఏంటి? ఆయన ప్రేమను ఎట్లా మన ఎడల వెల్లడి చేశాడంటే, ఎలా అనగా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేసి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. అంటే దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు తన ప్రేమను మన ఎడల చూపించాడు. ఎట్లా చూపించాడంటే సిలువలో వేలాడడం ద్వారా, సిలువలో రక్తం చిందించడం ద్వారా, సిలువలో మరణించడం ద్వారా తన ప్రేమను చూపించినట్లుగా చూస్తున్నాం. అదే ప్రేమ ఈ చిన్నది కూడా కలిగి ఉంది. తన ప్రేమను లేక దేవుని ప్రేమను తన యజమానుని ఎడల చూపిస్తున్నట్లుగా ఉంది. ఈరోజున మన బిడ్డలు ఎలాగా ఉండాలి అంటే, ఈరోజున అలవాటు అయిపోయింది. అంత లెక్క భక్తి పెరిగిపోతూ ఉంది. బైబిల్ పట్టుకోవడం చాలా ఈజీ, మందిరానికి రావడం చాలా ఈజీ, దేవుని కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేయడం, కొన్నిటిలో పాల్గొనడం కూడా చాలా ఈజీ. కానీ అవసరమైనది, కష్టమైనది ఏంటంటే దేవుని ప్రేమను చూపించడం. ఈ అమ్మాయిలో మనం గమనించేది ఏంటంటే ఆమె దేవుని ప్రేమను చూపిస్తూ ఉంది. దేవుని ప్రేమను చూపిస్తుంది. రెండవ మాటగా ఇంకో మాట ఏం చెప్తాను, అదేంటంటే మనము దేవుని స్వభావం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని స్వభావం కలిగి ఉండాలి. ఏంటి దేవుని స్వభావం? ఇక్కడే రాయబడిన మాట 3వ వచనంలో 2వ భాగంలో, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో చెప్పాను. ఏమని అంటే ఏం చేస్తాడని చెప్తుంది ఆ ప్రవక్త? బాగు చేస్తాడు నా దేవుడు. నా సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, ఆయన వెళ్ళి కలిస్తే ఇతను బాగుపడతాడు. అంటే ఆమె ఏం కోరింది? అతన్ని బాగు కోరింది, క్షేమం కోరింది. ఈ రోజున మనము మన ఇరుగు పొరుగు వారి ఎడల మనము కోరుకొనవలసింది ఏంటంటే వారి క్షేమాన్ని కోరుకోవాలి, వారి బాగును కోరుకోవాలి. ఎవరైనా కొద్దిగా బాగుపడుతున్నారంటే, కొద్దిగా వారి స్థితి స్థాయి మారుతూ ఉందంటే మన కళ్ళన్నీ ఎర్రగా మారిపోతూ ఉన్నాయి. ఇక వారికి వందనాలు చెప్పే పరిస్థితి కూడా కనబడట్లేదు ఈ రోజున. అట్లా కాదు. కానీ ఇదిగో ఈ చిన్నదానిలో మనం నేర్చుకునేది, మనం గ్రహించేది ఏంటంటే ఆమె యజమానుని యొక్క బాగు కోరింది, స్వస్థపడాలని కోరింది, క్షేమం కోరింది. అదే కదా యేసు ప్రభువులో కూడా అదే గుణం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయములో చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో, 38 సంవత్సరముల నుండి కోనేరు దగ్గర అట్లానే పడి ఉన్న వాని దగ్గరికి యేసు ప్రభు వచ్చి అడుగుతాడు. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అంటే స్వస్థపడగోరుచున్నావా అన్న, బాగుపడాలనుకుంటున్నావన్నా రెండు ఒకటే కదండి. అంటే ఎవరి వర్షన్లో రాస్తూ ఉంటారు. అన్నిటి యొక్క అర్థం అదే, భావం అదే. ఇవన్నీ పర్యాయ పదాలు. బాగుపడాలనుకుంటున్నావా,
స్వస్థపడగోరుచున్నావా, అన్ని పదాలు ఒకటే. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? స్వస్థపడగోరుచున్నావా అనగా బాగుపడగోరుచున్నావా అని అర్థం. అంటే ఆయన బాగుపడాలని నా గాంగ ఎందుకు లేదయ్యా, నన్ను ఈ కోనేటిలోకి దించడానికి ఎవరు లేరు. సంవత్సరానికి ఒకసారి దేవదూత వచ్చిద్ది, ఆ పావురం ఆ నీళ్ళని కదిలిస్తుంది. అది కూడా పండగ టైంలో. ఎవరైతే ఆ నీళ్లు కదిలింపబడిన తర్వాత మొట్టమొదటిగా దానిలోకి దిగుతారో వారు మాత్రమే బాగుపడతారు. అంటే సంవత్సరానికి ఒక్క వ్యక్తి మాత్రమే బాగుపడడానికి అవకాశం ఉంది, మరొక వ్యక్తికి ఛాన్స్ లేదు. ఇది పరిస్థితి. అంటే ఆయన అక్కడ ఉన్న ఆ సిద్ధాంతాలతో, రూల్స్తో ఏం నిమిత్తం లేకుండా పట్టించుకోకుండా నువ్వు బాగుపడ గోరే మాట అయితే నీ పరుపెత్తుకు నువ్వు లేచి నడువు అని యేసు ప్రభు ఒక్క మాట పలకగానే అతడు లేచి నడిచినట్టుగా మనం చూస్తున్నాం. మా బైబిల్ స్టడీలో దీని గురించి లాస్ట్ మంత్లో చెప్పుకున్నాం. అతడు లేచి నడిచాడు. అంటే యేసు ప్రభు అతడి బాగు కోరాడు, అతని క్షేమం కోరుకున్నాడు, అతన్ని బాగు చేశాడు. ఇక్కడ ఈ చిన్నది కూడా ఆ యజమానుని యొక్క బాగు కోరుకున్నది. మన పిల్లలు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమను చూపించేవారిగా, పంచేవారిగా ఉండాలి, లేదా దేవుని స్వభావం కలిగిన వారిగా ఉండాలి. ఇది రెండవ మాట. అంటే దేవుని స్వభావం ఏంటి? ఎదుటివారిని బాగు చేయటం. ఈ అమ్మాయి కూడా అతడు బాగుపడాలని కోరుకున్నది. ఇక ఆ తర్వాత అతడు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళడం, అక్కడ చాలా తతంగం జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అందులో నుంచే మూడవ మాట కూడా నేను చెప్తాను. అదేంటంటే సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాస్తాడు. అయ్యా పలానా దేశంలో, అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇతను డాక్టరు ఉన్న ప్లేస్ ఏంటంటే అది శత్రు దేశం వీళ్ళ దృష్టిలో. అప్పటికే వారి మీద యుద్ధం చేసి అక్కడి నుంచే ఈ అమ్మాయిని పట్టుకొచ్చింది చుట్టుపట్టుకొని. ఇప్పుడు అక్కడికి వెళ్ళే దమ్ము వీళ్ళకు లేదు, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అర్హత వీళ్ళకు లేదు. అయ్యా నన్ను బాగు చేయని ఏమని అడుగుతాడు? అడగలేక రాజుతో లెటర్ రాశాడు. కొంత వెండి, కొంత బంగారం, వస్త్రాలు, వస్తువులు, బహుమానాలు తీసుకొని ఆ దేశానికి వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ లెటర్ అయ్యగానే సేవకుడయ్యా నేనేం దేవుని ప్లేస్లో ఉన్నానా, బాగు చేయడానికి నేను ఎంతటి వాడిని, నేను కాదు చేసేది బాగు అని అతను చెప్పడం. తర్వాత ఆ రాజు చేత అతని దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. అంటే ఆ పనివానితో అతను ఏం చెప్తాడంటే, ఇదిగో అక్కడ యోర్దాను నది ఉంది, అక్కడికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసి రాపో అని చెప్తాడు. అంటే అతను మా దేశంలో నదులు లేవనుకున్నావా, చెరువులు లేవనుకున్నావా, సరస్సులు లేవనుకున్నావా, ఇంతకంటే మంచివి ఉన్నాయి. నువ్వేదో నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తామనో, నూనె పోసి ఏదో చేస్తామనో, లేక ఏదో చేసి నాకు బాగు చేస్తావని నేను అనుకుంటే నీవు ఇలా చెప్తున్నావని అతను కోపపడి వెనక్కి పోయినట్లుగా మనం చూస్తున్నాం. అందులో ఒక పనివాడయ్యా, అతను డబ్బులు అడిగితే నువ్వు ఇయ్యకుందువా, వస్త్రాలు అడిగితే ఇయ్యకుందువా, ఇంకా ఏదైనా చెప్తే చేయకుండా ఉంటావా? నువ్వు ఎన్నో చేసావు, ఎన్నో తిప్పలు పడ్డావు, నువ్వు ఆశలు వదిలేసావు. ఇది ఆశలు వదిలేసిన స్టేజీ ఈ రోగం. ఒక మాట ఆయన చెప్పింది చేసి చూడొచ్చు కదా అని చిన్న మాట సలహా ఇవ్వగా సరేలే అని అక్కడికి వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి తేలగా పసి పిల్లవాని దేహం ఎట్లా అయిందో అట్లా అయింది. వెంటనే తను చాలా ఆశ్చర్యపోయాడు. అతను దుఃఖపడి ఉంటాడు బహుశా ఆ మేలు చూసి స్వస్థత పొందుకున్న తర్వాత. ఎంబటే అతను చెప్పిన మాట చూడండి, అదేంటంటే 5:15 రెండవ రాజుల గ్రంథం 5:15 వచనంలో ఒక మాట ఉంటుంది, ఒక స్టేట్మెంట్ చాలా చాలా శ్రేష్టమన్నమాట. ఖచ్చితంగా చూడాలి మీరు. 5:15 ఏమని ఉంది?
అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి, ఇప్పుడు ఎక్కడి దగ్గరికి వచ్చాడు అతను? దైవజనుని దగ్గరికి వచ్చాడు. అంటే ఆ దైవజనుని దగ్గరికి రావడానికి ఆ కారకురాలు ఎవరు? ఆ చిన్నది. ఆ చిన్నది చెప్పిన మాట ఇంకా ఇంకా శ్రేష్టమైన మాట ఉంది. తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. నేను ఒక స్టేట్మెంట్, నేను ఎరుగుదును. ఈ ఈ ప్రపంచంలో ఈ దేవుడు వంటి దేవుడు మరొకడు లేడు. ఒకవేళ ఎవరైనా ఉన్నా ఈ దేవుని తర్వాతనే ఒక సైన్యాధిపతి, రాజు తర్వాత రాజు అంటివాడు ఇక్కడికి వచ్చి ఆ మాట చెప్పడం ద్వారా దేవునికి మహిమనా కాదా? దేవునికి మహిమ కాదా? దేవునికి మహిమే. నేను ఇలా చెప్పాలనుకున్నాను, మన బిడ్డలు ఎలాంటి వారికి ఉండాలంటే, ఒక మూడో మాటగా దేవుడికి మహిమ రావడానికి, దేవుడు మహిమపరచబడ్డానికి కారకులుగా ఉండాలి. మాట గుర్తేనా? దేవుడు మహిమపరచబడ్డానికి కారకులుగా ఉండాలి. ఆ రోజు ఆ ఇంటిలో ఆ యజమానురాలతో ఈ అమ్మాయి ఆ మాట చెప్పకపోతే ఆయన విని ఉండేవాడు కాదు, ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదు, ఆయన అక్కడ మునిగి ఉండేవాడు కాదు, బాగుపడి ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇక్కడికి రావడం, ఆయన మాట వినడం, మునగడం, బాగుపడిన తర్వాత తెలుసుకునేది ఏంటంటే ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవుడు వంటి దేవుడు మరొకడు లేడు అని దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి స్తుతించడం, దీని వెనకాల ఆ చిన్నదాని కృషి, ఆ చిన్నది చెప్పిన మాటే ప్రియులారా. అంటే ఈరోజు ఒక దేశంలో ఒక సైన్యాధిపతి ద్వారా దేవుడు మహిమపరచబడ్డానికి కారకురాలు ఎవరంటే చిన్నది. ఇలాంటి ఈరోజున మన బిడ్డలు ఎలాంటి వారిగా ఉన్నారు, ఎలాంటి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాం. మన బిడ్డలు ఎలా ఉన్నారు? దేవునికి మహిమ తీసుకురావడానికి కారకులుగా ఉంటున్నారా? దేవునికి చెడ్డ పేరు తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటున్నారా? మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒక లక్ష్యం, ఒక గురి, మన తల్లిదండ్రులుగా మన పిల్లలు ఎలాంటి వారిగా ఉండాలని కోరుకుంటాం. పుట్టగానే ఏం చేస్తామంటే చాలామంది అవివేకంగా అతి ప్రేమతో చెప్పేవారు. మగపిల్లోడు పుట్టాడు అనుకోండి, వీడికి కలెక్టర్ గారి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలంటాను కదండి, ఒక మంత్రి గారి ఇంటితో మనం ఏమొందాలి అని అంటారు. వాడు ఎల్కేజీ చదివిస్తాడో లేదో తెలియదు, కానీ ఈ మాటలు బాగా పలుకుతారు కదండి. అరే, ఇంకా కొద్దిగా జ్ఞానం కలిగి తెలియని వారు వెంటనే వీరిని బాగా చదివించాలి, ఎంపీస్ చదివించాలి, తర్వాత ఇంజనీరింగ్ చేయించాలి, లేక బైపీస్ తీయించి తర్వాత డాక్టర్ చేయించాలి. ఎస్, ఇది రైట్, ఇది మంచిదే ఒక రకంగా. కానీ ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం అడుగులు వేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఆ లక్ష్యానికి చేరుకోవడానికి అనుగుణమైన వాతావరణానికి పిల్లలకు మనం ఏర్పాటు చేస్తున్నామా లేదా, వారిని ఆ విధంగా పెంచుతున్నామా లేదా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి. అది నేను ఇందాక పరమగీతముల గ్రంథంలో చదివి కదా, అది అన్ఎక్స్పెక్టెడ్గానే నాకు ఇందాక దొరికిన మాట. అంటే నేను ముందే మనము మన పిల్లలము అనే మాట ఒక టైటిల్ పెట్టుకొని నేను చెప్పాలనుకున్న మాట ఇది. మనము మన పిల్లలు ఎలా ఉండాలి? దేవుని ప్రేమను చూపించేవారిగా ఉండాలి, దేవుని స్వభావం కలిగిన వారు ఉండాలి. దేవుని స్వభావాలు చాలా ఉన్నాయి, ఒక 1000 చెప్పొచ్చు. అందులో ఒక్క మాట ఏంటంటే ఎదుటివారి మేలు కోరుకోవడం, ఎదుటివారు బాగుండాలని కోరుకోవడం. ఈ పిల్ల కోరుకున్నా లేదా బాగుపడాలని, అది రెండో మాట. మూడో మాట, దేవుడు మహిమపరచబడడానికి కారకులుగా ఉండాలి మనము, మన పిల్లలైనా. ఇది ఇందులో ఆ పరమగీతం గ్రంథం 6:9లో ఆ తల్లికి ఒకతే కుమార్తె అంట. ఆ కుమార్తె కూడా ఎలా ఉందంట? ముద్దు బిడ్డ అంట. మనం చెప్తాం ఒకే కుమార్తెని చెప్తాం, ముద్దు బిడ్డ అని చెప్తాం, ఇంకా ఎన్నెన్నో చెప్తాం. కానీ ఈ బిడ్డలు ఎలాంటి వారిగా ఉండాలని కోరుకుంటున్నాను, ఎలాంటి బిడ్డలుగా ఉండాలని పెంచుతున్నావు, ఎలాంటి బిడ్డలుగా వారు పెరుగుతూ ఉన్నారు, వారు ఎలాంటి బిడ్డలుగా ఉన్నారు. మరి ఒకవేళ ఇవన్నీ ఏం లేవనంటే ఇదిగో దీన్ని ఫాలో అవ్వండి. మన బిడ్డలు ఒక 1000 రూపాయల డ్రెస్సో లేక ఒక 2000 రూపాయల డ్రెస్ వేసే వారిగా ఉండాలని కోరుతూ ఉంటారు కదండి. అందరూ తలకు అన్నట్టుగా ఉండాలి, మా బిడ్డ కనబడాలన్నట్టుగా కోరుకుంటూ ఉంటాం చాలాసార్లు మనం.
కాదు కాదు కానీ ఒక క్యారెక్టర్తో కూడిన విషయం. దేవుడు మహిమపరచబడ్డానికి కారకులుగా దేవుని ప్రేమను చూపించేవారు. నేను ప్రారంభంలో చెప్పాను, ప్రేమ గురించి మాట్లాడటం చాలా ఈజీ, ప్రేమ గురించి చెప్పడం చాలా ఈజీ, ప్రేమ చూపించడం చాలా అది కష్టంతో కూడిన పని. మనము ప్రేమను చూపించే వారిగా ఉండాలి. ప్రేమను బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయములో అప్పటికే సౌలు దావీదు మీద ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేద్దామంటాడు. కత్తులు విసురుతూ ఉంటాడు, ఈటలు విసురుతూ ఉంటాడు. ఒకరోజున దావీదుకు బాగా దొరికాడు, హ్యాపీగా గురకబెట్టి నిద్రపోతూ ఉన్నాడు. సౌలు దావీదు పక్కన, అయ్యగారు ఇంతకంటే ఛాన్స్ దొరకదు, ఇక హ్యాపీ న్యూ ఇయర్ అనుకో ఇది, నీకు ఇదే చివరి రోజు, నీ శత్రువు నీలోంచి వెళ్ళిపోతాడు, ఇంక నీవు రేపు హ్యాపీ, నువ్వు కొండలకు గుట్టలకు అరణ్యానికి పారిపోవాల్సిన పని లేదు అంటే దావీదు అంటాడు, లేదు లేదు లేదు, నాకంటే ముందు దేవుడి తను ఎన్నుకున్నాడు, నాకంటే ముందు దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నవాడు, లేదు లేదు, దేవుని బిడ్డ, మనం కూడా దేవుని బిడ్డలమే కాబట్టి అతడు నా మీద ఏ ఈర్ష్య కలిగి ఉన్నాడో, ఏ పగ కలిగి ఉన్నాడో, ఏ విషయాన్ని కలిగి ఉన్నాడో నాకు అనవసరమైన సంగతి. నేనైతే దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డల్ని కానీ, దేవుని చేత అభిషేకించబడిన బిడ్డల్ని నేను చంపను. కాకపోతే అతనికి ఒక చిన్న బెదిరి పెట్టాలి, చెప్తే విండు కదా, గుర్తు చూపించాలి. కాబట్టి అతని చెంగు అంతా కోసుకొని దూరంగా వెళ్ళి చూపిస్తే ఆటోమేటిక్ వానికి హార్ట్ అటాక్ వస్తుంది, మనమేం చంపాల్సిన పని లేదన్నాడు. అదే కొన్ని జరగకుండా జరిగితే ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ వస్తుంది లేదా. కానీ సౌలు గట్టివాడు రాలే హార్ట్ అటాక్. అంటే ఆ రోజులు అసలు హార్ట్ అటాక్ రోగమే లేదేమో, ఇది ఈ మధ్య వచ్చింది మసాలాలు ఎక్కువైన తర్వాత. ఆ రోజున చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, లేదు. అయితే సౌలు భయపడ్డాడు కానీ స్ట్రోక్ రాలేదు. ప్రియులారా, అక్కడ దేవుని ప్రేమను దావీదు చూపించాడు. దేవుని ప్రేమను దావీదు చూపించాడా లేదా? మనమైతే ఒక్క దెబ్బ వేస్తే ఇటు భూమిలోకి వెళ్ళిపోతాడు, ఇంకా ఎప్పుడు కనపడ్డు, ఇక మనకు శ్రమ పోయిందనుకుంటాం. శ్రమలు నువ్వు సౌలును తీసివేసినంత మాత్రం శ్రమ ఏం పోదు. సౌలు పోతే అబ్షాలోం లేడా? అబ్షాలోం పోతే ఇంకొకరు లేడా? నీకు శ్రమలు కొన్ని మంచిదే, కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, భక్తిలో పెరగడానికి, విశ్వాసములో బలపడడానికి మంచిదే. ఇక నేనేం విస్తరించే అంత చెప్పాలి అని అనుకోవట్లేదు. ఒక 3 మాటలు ఆ చిన్నదానిలో నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఆ బిడ్డ ఎలా ఉంది? దేవుని ప్రేమను చూపించింది, దేవుని స్వభావం కలిగి ఉంది, దేవుడు మహిమపరచబడ్డానికి కారకురాలైంది. ఇప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల ద్వారా కూడా ఇదిగో ఈ ప్రపంచంలో దానియేలు దేవుడే దేవుడు, మరొక దేవుడు లేడు అనగా అక్కడ దేవునికి మహిమ వచ్చిందా లేదా? ఎవరి ద్వారా వచ్చింది? దానియేలు ద్వారా వచ్చింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోల ద్వారా కూడా వచ్చింది. అట్లనే మన బిడ్డల ద్వారా దేవునికి మహిమ రావాలి, సంఘానికి పేరు రావాలి, కుటుంబానికి పేరు రావాలి. అట్లా మన బిడ్డలు ఉండాలని కోరుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం పెంచాలి, దానికి తగ్గట్టుగా మనము వారికి బాటలు వేయాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. అయితే ఇంత చేసిన బిడ్డలను దేవుడు వదిలిపెడతాడా? దేవుని ప్రేమ చూపించిన బిడ్డల్ని, దేవుని స్వభావం కలిగి ఉన్న బిడ్డల్ని, లేక దేవుడు మహిమపరచబడ్డానికే కారకులుగా ఉన్న బిడ్డల్ని దేవుడు వదిలిపెడతాడండి. ఏం చేస్తాడంటే ఒక ఆశీర్వాదంతో కూడిన ఒక మాట చెప్పి ముగిస్తుంది. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులు అన్నిటి విషయంలో, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ మా లాస్ట్ పాఠం ఊరికే ఒక హ్యాపీనెస్ కోసం. నిన్ను వర్ధిల్ల దేవుడు ఎవరంటే వర్ధిల్ల చేసేవాడు. మన బిడ్డలు వర్ధిల్లాలని కోరుకుందాం, వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం, వర్ధిల్లాలని నేను కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట కూడా, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము
14వ వాక్యంలో, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. ఇశ్రాయేలీయులందరి ఎదుట దేవుడు గొప్ప చేశాడంట. దేవుడు గొప్ప చేసేవాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా చెప్పాలంటే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనములు కూడా, కావున యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు మనకు తోడుగా ఉండెను. మన కుటుంబాలకు, మన సంఘాలకు, ప్రత్యేకించి మన బిడ్డలకి దేవుడు తోడుగా ఉండాలని, దేవుడు బిడ్డలను గొప్ప చేయాలని, దేవుడు వారిని వర్ధిల్ల చేయాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అయితే మనము ఎట్లా ఉండాలంటే దేవుని ప్రేమను చూపించే వారిగా ఉండాలి. ఈరోజు నాన్న ప్రసంగంలో ప్రకటనలో ఒక మాట చెప్పాడు, జెన్నీ బర్త్డే అని. ఆమెకు కూడా నా హృదయపూర్వకమైన విశేష తెలియజేస్తున్నాను. ఆ బిడ్డ కూడా ఎలా ఉండాలంటే ఇదే, ఈ ప్రసంగం ప్రకారం బ్రతకాలి. ఆ తర్వాత దేవుడు ఆ బిడ్డను గొప్ప చేయాలని, దేవుడు ఆ బిడ్డను వర్ధిల్ల చేయాలని, దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉండాలని నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆ బిడ్డ నేను ఇద్దరిని ఎప్పుడు అనుకుంటుంటాను. ఆ స్కూల్లో జ్యోతితోటి పనిచేసే మేడం ఉంది, ఒక అమ్మాయి, అనుష మేడం. ఆమె ఇంకా అన్మ్యారీడ్, వారి శెట్టి గారు. ఎంత షార్ప్గా ఉంటుందో, ఎంత జ్ఞానం కలిగి ఉంటుందో, చాలా చాలా అడ్వాన్స్గా ఉంటుంది అన్నమాట. ఇది 2024 కదా, ఆమె 2050 టైప్ అనమాట. చంద్రబాబు చెప్తాడు కదా, అది ఒత్తుతో నిజమది, కానీ చంద్రబాబుది ఆమె అంత అడ్వాన్స్గా ఉంటుంది. ఈ బిడ్డ ఆ హోపు అట్లా ఉంటే బాగుంటుందేమో, జ్ఞానంలో తెలివితేటలు అనుకుంటుంటాను. అది నెంబర్ 1. నెంబర్ 2గా ఆ జర్నీ కూడా అనుకుంటుంటాను, ఇట్లా ఉండాలి అని, ఇట్లా ఉండాలి. రాత్రి నేను అంబేద్కర్ భవన్లో ప్రోగ్రాంకి వెళితే ఆడ ఆ గ్రూప్లో కలిసి ఆమె పాట పాడుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందో. మన బిడ్డలు ఇట్లా పెరగాలి, ఇట్లా పెంచాలి అనే ఆశ. అట్లా ఉండాలి. చాలా మంచిది, చాలా సంతోషం. నా టైం దాదాపు 39 నిమిషాలు అయినట్టుగా ఉంది, 40 మినిట్స్ ఏమో. నేను ముగిస్తున్నాను. దేవుడి మాట దీవించున్నాక భవిష్యత్తులో బిడ్డ కూడా రక్షణ పొంది, మారు మనసు పొంది, తీర్మానం చేసి సంఘానికి, సమాజానికి, కుటుంబానికి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీరు అనుకున్న దానికి ఏమైనా టైం ఎక్కువైతే క్షమించండి. ఓకే, రైట్. వందనాలు.